గాడి తప్పిన ఆహారపు అలవాట్లు, పొగ, మద్యం వంటి చెడు వ్యసనాలు ఇవాళ యువతరానికి ఎసిడిటీని శాపంగా అంటగడుతున్నాయి. ఎసిడిటీతో బాధపడుతున్నప్పుడు ఏం తిన్నా ఛాతీలో ఒకటే మంటగా ఉంటుంది. పదే పదే పుల్లటి తేనుపులు వస్తూ ఒకటే చికాగ్గా ఉంటుంది. ఎసిడిటీకి తోడుగా అజీర్తి, గ్యాస్ ట్రబుల్, పొట్ట ఉబ్బరం వంటి సమస్యలు కూడా జతకలుస్తుంటాయి. పొట్టలో ఉండాల్సిన ఆమ్లం గొంతులోకి ఎగదన్నుకు రావడమే ఇందుకు కారణమని చెబుతారు నిపుణులు. యువతలో గుండెలో మంటతో పాటు ఛాతీలో కొలిమి పెట్టినట్లుగా వేధించే ఎసిడిటీకి కారణాలు, వాటి పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఎసిడిటీతో బాధపడుతున్నప్పుడు తిన్న దగ్గర నుంచి ఒకటే పులి తేనుపులు వస్తూ గొంతులోనూ పొట్టలోనూ ఒకటే వేదనగా ఉంటుంది. ముఖ్యంగా యువతరంలో ఎసిడిటీ బాధలు ఇవాళ ఎక్కువగా కనిపిస్తున్నాయి. గాడి తప్పిన ఆహారపు అలవాట్లు, పొగ, మద్యం వంటి వ్యసనాలు, అధిక బరువు, స్థూలకాయం ఇవన్నీ ఎసిడిటీని తెచ్చిపెట్టేవే. కొవ్వు పదార్థాల్ని బేకరీ ఫుడ్స్కి, ఫాస్ట్ ఫుడ్స్కి అతిగా అలవాటు పడటం, రాత్రి బాగా పొద్దుపోయాక భోజనం చేయటం, ఇలా ఒక తీరు తెన్నువు లేని ఆహారపు అలవాట్లు యువతరానికి ఎసిడిటీని అంటగడుతున్నాయి. పొగ, మద్యం కూడా ఎసిడిటీకి కారణాలే. ఆల్కహాల్ అనేది పొట్టలో ఆమ్లం ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా ప్రేరేపిస్తుంది. శరీరంలోని కండరాలన్నింటినీ విశ్రాంత స్థితిలోకి తీసుకెళ్తుంది. దీంతో అన్నవాహిక పైభాగాన ఉండే స్ఫింక్టర్ కండరం వదులుగా మారుతుంది. ఫలితంగా పొట్టలోని ఆమ్లం చాలా తేలికగా గొంతులోకి వచ్చేస్తూ ఉంటుంది. అలాగే పొగ తాగే అలవాటు మూలంగా గ్యాస్, ఎసిడిటీ, అల్సర్ల వంటి సమస్యలు ముప్పు పెరుగుతుంది. ఇక యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్ల వంటి కొన్ని రకాల మందులు కూడా ఎసిడిటీ బాధల్ని పెంచుతూ ఉంటాయి. యువతలో ఈ మధ్యకాలంలో ఎక్కువ శాతం ఉబకాయం కనిపిస్తుంది. ఉబకాయమే కాకుండా స్మోకింగ్, ఆల్కహాల్ ఇవి చాలా కామన్గా ఎక్కువ శాతం యువతలో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎసిడిటీకి అది మూల కారణం అయిపోతుంది. అలాగే ఈ అలవాట్లు ఎందుకు వస్తున్నాయని గమనించుకుంటే మానసిక ఒత్తిడి ఇంకొక కారణం. ఈ మానసిక ఒత్తిడికి కారణం వర్క్ టార్గెట్స్, వర్క్ ప్రెషర్సు, ల్యాక్ ఆఫ్ స్లీప్ ఇట్లాంటివన్నీ కూడా కంట్రిబ్యూట్ చేస్తున్నాయి. అందుకారణంగా వర్కింగ్ క్లాస్ పీపుల్లో, యువతిలో ఎక్కువ శాతం ఎసిడిటీ ప్రాబ్లమ్స్ రైజ్ అవుతున్నాయి. సాధారణంగా గమనిస్తే అజీర్ణం అనేది కామన్గా వాడుతున్న ఎసిడిటీ లక్షణం. సో ఎక్కువ శాతం జనాలు ఏం చెప్తుంటారు, కడుపు ఉబ్బరంగా ఉంటుంది, కడుపులో మంట వస్తుంది, తినబుద్ధి కావట్లేదు, వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది, వామిటింగ్స్ అవుతున్నాయి, ఏదన్నా తిన్నా కానీ సహించట్లేదు, ఇలాంటివి సాధారణంగా ఎక్కువగా ఎసిడిటీ ప్రజెంటేషన్గా ఉంటాయి. అలాగే కొంత తీవ్ర స్థాయిలో గమనిస్తే సివియర్గా కడుపులో నొప్పి రావడం, వామిటింగ్స్ అవుతూ జిఐ ట్రాక్ట్ మొత్తం బర్నింగ్ సెన్సేషన్ రావడం, మలబద్ధకం చాలా ఫ్రీక్వెంట్గా కనపడడం, ఇవన్నీ కూడా ఎసిడిటీ లక్షణాలు. యువతలో ఎసిడిటీ కేసులు పెరగటానికి తీవ్రమైన మానసిక ఒత్తిళ్లు, ఆందోళనలు కూడా ప్రధాన కారణాలే. నేటి ఆధునిక జీవనశైలిలో తప్పనిసరిగా మారిన ఉరుకుల పరుగుల జీవనం యువతలో తీవ్రమైన ఒత్తిడిని కలుగజేస్తున్నాయి. ఈ ఒత్తిళ్లు, ఆందోళనల్ని తట్టుకునేందుకు పదే పదే కాఫీలు, టీలను తాగటాన్ని అలవాటు చేసుకుంటున్నారు. మనలో చాలామందికి వేళకు భోజనం చేయటం అన్నది కుదరటం లేదు. బాగా పొద్దుపోయాక తినటం అన్నది ఇవాళ ఒక అలవాటుగా మారిపోతోంది. దీంతో ఎసిడిటీ సమస్యగా మారుతోంది. ఎసిడిటీతో బాధపడుతున్నప్పుడు ఛాతీలోనూ, గొంతులోనూ, గుండెల్లోనూ, జీర్ణాశయంలోనూ మంటగా ఉంటుంది. పుల్లటి త్రేన్పులతో ఆహారం నోటిలోకి వచ్చినట్లు ఉంటుంది. కడుపంతా ఉబ్బరించినట్లుగా, వాంతి అవుతున్నట్లుగా ఉంటుంది. ఫ్రీక్వెంట్గా గమనిస్తే ప్రతి ఒక్క మందుకి గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ అనేది మెడికల్ స్టూడెంట్స్లో తరచుగా నేర్పించే విధానం. సో ప్రతిదీ ఒక కెమికల్ రూపంలోనే మనం గమనించుకోవాలి. కాబట్టి కడుపులో ఇరిటేషన్ అనేది పెరగడం ప్రతి మందుకి ఉన్న ఒక లక్షణం. కానీ అది మోతాదుల్లో, వేసుకునే పద్ధతుల్లో, వేసుకునే డోసుల్లో వాడినప్పుడు కాస్త ఆ ఎసిడిటీ రాకుండానే ఒక డైరెక్షన్స్ అనేవి ఉంటాయి. బట్ సర్వసాధారణంగా ప్రతి మందుకి ఎసిడిటీ అనేది ఒక కామన్ లక్షణం. పులితేన్పుల్ని సహజంగానే మనలో చాలామంది అంతగా పట్టించుకోరు. ఇక యువతరం మాట చెప్పాల్సిన పని లేదు. ఎసిడిటీ అసలు సమస్యే కానట్టు ప్రవర్తిస్తూ ఉంటారు. ఛాతీలో మంట మరీ ఎక్కువగా ఉన్నప్పుడు,
పదే పదే పుల్లటి తేన్పులు వస్తున్నప్పుడు మెడికల్ షాపుకి వెళ్ళి ఏ జెల్యూసిల్ టానిక్ను లేదంటే జెంటాక్ వంటి మాత్రలను కొని మింగుతూ ఉంటారు. వీటితో ఎసిడిటీ నుంచి అప్పటికప్పుడు మంచి ఉపశమనం లభించే మాట నిజమే. కానీ ఉపశమనం లభిస్తోంది కదా అని నెలల తరబడి యాంటాసిడ్ బిళ్లలను పౌడర్లను వాడుతూ పోతే ఎసిడిటీ సమస్యతో పొట్టలో అలసళ్ళు, పేగుపూత, క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అయితే ఎసిడిటీ బాధలు తీవ్రంగా ఉన్నప్పుడు డాక్టర్ సలహా మేరకు యాంటాసిడ్ మాత్రల్ని కొన్ని నెలల పాటు వాడాల్సి ఉంటుంది. ఎసిడిటీని నివారించాలంటే స్ట్రిక్ట్గా మనం పాటించాల్సిన అంశాలు ఏంటంటే టైమింగ్ ఆఫ్ ఫుడ్. ఉదయాన్నే 8 గంటలకు బ్రేక్ఫాస్ట్ తినడం, 1 గంటకి లంచ్ తినడం అండ్ రాత్రి 8 గంటలకు లైట్గా డిన్నర్ చేయడం అనేది ఎసిడిటీకి డెఫినెట్గా ఒక ఇంపార్టెంట్ ట్రీట్మెంట్. అలాగే వాటర్ తాగే విధానం కూడా ఎసిడిటీకి చాలా కామన్గా పనికొస్తుంది. మీరు గమనిస్తే మలబద్ధకం వల్ల ఎసిడిటీ వస్తుంది, వాటర్ ప్రాపర్గా తాగిన ఎసిడిటీ డైల్యూట్ అవుతుంది. ఎసిడిటీకి ఈజీగా ఒక జీర్ణశక్తికి మనము ఇచ్చే వాటర్. సో అందుకోసం మనం ప్రాపర్గా గంటకు ఒక గ్లాస్ వాటర్ తాగితే మేల్కొన్నంతసేపు అది ఎప్పుడు కూడా ఎసిడిటీకి మనం ఈజీగా మనకి రిలీఫ్ సిమ్టమ్స్ అనేది వస్తుంది. తినే ఆహారంలో కూడా స్పైస్ తక్కువ, చిల్లీ తక్కువ, మసాలాలు తక్కువ, ఆయిల్ తక్కువ, వేపుడు పదార్థాలు తక్కువ అని చేసుకొని గమనించుకుంటే డెఫినెట్గా ఎసిడిటీని నివారించుకోవచ్చు. అలాగే కొన్ని అలవాట్లు ఏవైతే కార్బోనేటెడ్ డ్రింక్స్ ఉన్నాయో, ఏవైతే ఆల్కహాలిక్ డ్రింక్స్ ఉన్నాయో, స్మోకింగ్ ఉందో ఇవన్నీ కూడా తగ్గించుకుంటే ఎసిడిటీ నివారించుకోవచ్చు. ప్రాపర్ రిలాక్సేషన్, రెస్ట్, ప్రాపర్ స్లీప్ కూడా ఎసిడిటీకి నివారించడంలో తోడ్పడుతుంది. పొట్టలో తీరని వేదన తెచ్చిపెట్టే ఎసిడిటీని నివారించుకోవటం మన చేతుల్లోనే ఉంది. ఇందుకు ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కొవ్వు పదార్థాల్ని, నూనె పదార్థాల్ని సాధ్యమైనంత తక్కువగా తీసుకోవాలి. కాఫీ, టీలను, కారం, మసాలాల్ని ఎంత తగ్గిస్తే అంత మేలు. పులుపుగా ఉన్న పదార్థాలకు దూరంగా ఉండాలి. తిన్న వెంటనే పడుకునే అలవాటు ఎసిడిటీని మరింతగా పెంచుతుంది. బరువును అదుపులో ఉంచుకోవాలి. పొగ, మద్యం అలవాట్లకు దూరంగా ఉండటం సదా శ్రేయస్కరం. మానసిక ఒత్తిళ్లు, ఆందోళనల్ని తగ్గించుకోవాలి. నిర్ణీత వేళకు భోజనం చేయటం, అది కూడా ప్రశాంతంగా తినటాన్ని అలవాటు చేసుకోవాలి. ఎసిడిటీ మరీ తీవ్రంగా ఉన్నప్పుడు డాక్టర్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి. ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా ఎసిడిటీ, గ్యాస్, అల్సర్ల వంటి సమస్యల్ని చాలా వరకు నివారించుకోవచ్చు.